తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సాధారణంగా స్టార్ హీరోలు హిట్స్ అండ్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా సినిమాకు తమ రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతారు. ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ పడితే మాత్రం తమ అమౌంట్ని ఒక్కసారిగా అమాంతం పెంచేస్తారు. అంటే అప్పటి వరకు వాళ్ళ రెమ్యునరేషన్ 10 కోట్లు ఉంటే బ్లాక్ బస్టర్ పడిన తరువాత 20 కోట్లకు పెంచుతారు. కానీ బాలయ్య మాత్రం అలా కాదు. హిట్ పడినా సరే తన పారితోషికాన్ని భారీగా పెంచట్లేదు. తన వల్ల నిర్మాతలకు నష్టం కలగకూడదన్న ఉద్దేశంతో బాలయ్య తక్కువ పారితోషికమే తీసుకుంటున్నారు. రిపోర్ట్స్ ప్రకారం బాలయ్య ఒక్కో సినిమాకు కేవలం 10 కోట్లు తీసుకుంటూ వస్తున్నారు. అఖండ సినిమాకి అయితే కేవలం 7 కోట్లే తీసుకున్నారు. ఆ సినిమాకి బడ్జెట్ ఎక్కువగా పెట్టాల్సి రావడంతో నిర్మాతలకు ఇబ్బందులు ఉండకూడదని తానే స్వయంగా పారితోషికాన్ని తగ్గించుకున్నారు. అయితే ఆ తర్వాత అఖండ భారీ లాభాలు తెచ్చిపెట్టడంతో అందులో నుంచి బాలయ్యకు 4 కోట్ల షేర్ ఇచ్చారు. ఆ లెక్కన అఖండ సినిమాకు బాలయ్య 11 కోట్లు అందుకున్నారు. ఇప్పుడు వీరసింహారెడ్డి సినిమాకు బాలయ్య తీసుకుంది 12 కోట్ల రూపాయలే. అఖండతో పోలిస్తే తన నెక్స్ట్ ప్రాజెక్టుకి బాలయ్య పెంచింది కేవలం 1 కోటి రూపాయలు మాత్రమే. నిజానికి అఖండ సినిమా తర్వాత బాలయ్య క్రేజ్ భారీగా పెరిగింది. ఇండస్ట్రీలో మార్కెట్ వాల్యూ కూడా రెట్టింపు అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఊచకోత కోసి తన టోటల్ రన్లో 75 కోట్ల 10 లక్షల షేర్ కలెక్షన్లను రాబట్టింది. అది బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ సినిమా. అప్పటి వరకు బాలయ్య కెరీర్లో ఏ ఒక్క సినిమా కూడా ఆ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించలేదు. అంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ణి 50 కోట్ల 30 లక్షల షేర్తో హయ్యెస్ట్ గ్రాసర్గా ఉండేది. శాతకర్ణితో పోలిస్తే అఖండ సినిమా 25 కోట్ల పైగా షేర్ వసూళ్లను కొల్లగొట్టింది. ఆ లెక్క ప్రకారం అఖండ తర్వాత తన మార్కెట్ వాల్యూ అమాంతం పెరిగింది కాబట్టి బాలయ్య తన పారితోషికాన్ని కూడా భారీగా పెంచవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. నిర్మాతలు సేఫ్గా ఉండాలని, తన వల్ల వాళ్లకు నష్టాలు రాకూడదని వీరసింహారెడ్డికి కేవలం 12 కోట్ల పారితోషికమే తీసుకున్నారు. ఈ విషయంలో బాలయ్య ఇతర హీరోలకు ఆదర్శంగా నిలుస్తారని చెప్పుకోవడంలో సందేహమే లేదు. బాలయ్య లాగే ప్రతి ఒక్కరూ తక్కువ పారితోషికమే తీసుకుంటే నిర్మాతలపై బడ్జెట్ భారం చాలా వరకు తగ్గుతుంది. అఫ్కోర్స్ హీరోలు తమ డిమాండ్కి తగినట్టు డబ్బులు తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ ఫిగర్ కొంచెం తక్కువగా ఉంటే బెటర్. హీరోలు తమ రెమ్యునరేషన్ తగ్గించుకుంటే ఆ అమౌంట్ని సినిమా బడ్జెట్లో పెడితే అవుట్పుట్ మరింత బాగా వస్తుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతల నెత్తిపై ఎక్కువ నష్టాలు పడవు. డిస్ట్రిబ్యూటర్లు కూడా రోడ్డున పడకుండా కొద్దిపాటి నష్టాలతో మాత్రమే బయటపడే ఆస్కారం ఉంటుంది. అయిపోయి